భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పతకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి ఈ వారం గ్రహాలకు సంబంధించి ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం. మిథునంలో సూర్య భగవానుడి యొక్క శుభస్థితి, అలాగే కర్కాటకంలో గురు బుధ శుక్రగ్రహాలు, సింహంలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, రాహువు కుంభంలో, మీనంలో శని, వృషభంలో కుజుడు. అలాగే బుధ గురు శుక్రగ్రహాలు కర్కాటకంలో కలిసి ఉండటము, కర్కాటక లగ్నంలో 3 గ్రహాలు ఉన్నప్పుడు కర్కాటక లగ్న సంబంధంగా జరిగేటటువంటి శుభ కార్యక్రమాలకి బలం విశేషంగా ఉంటుంది. ఈ వారంలో మారిన గ్రహాలు 2 గ్రహాలు మారినాయి. బుధుడు కర్కాటకంలోకి, చంద్రుడు వృశ్చికంలోకి వెళ్ళారు. ఈ వారారంభ చక్రంలో నిజ జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నుండి నిజ జ్యేష్ఠ బహుళ సవితి వరకు వారచక్రం కొనసాగుతుంది. జూన్ 28 మధ్యాహ్నం 12:41 చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉంటారు. దీన్నే మందోచి అంటాం, ఎపోజీ అంటాం. దాదాపు 4,06,300 కిలోమీటర్ల దూరంలో ఈ స్థితి ఏర్పడుతుంది. తర్వాత ఏరువాక పూర్ణిమ, వట సావిత్రి వ్రతం జూన్ 29 సోమవారం నాడు అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఏరువాక పూర్ణిమ జరుపుకుంటారు. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టడానికి ఇది అత్యంత శుభదినం. అలాగే ముత్తైదువులు తమ మాంగళ్య బలాన్ని కోరుకుంటూ ఆచరించే పవిత్రమైన వట సావిత్రి వ్రతం కూడా ఇదే రోజు. జూన్ 29 నాడే కుజ సంచారం, అలాగే చంద్రుని క్రాంతి అర్ధరాత్రి ఏర్పడుతోంది. కుజుడు కృత్తికా నక్షత్ర సమూహానికి దగ్గరగా ఉంటారు. దక్షిణాన 4.4 డిగ్రీస్లో ఉంటారు. తెల్లవారుజామున 3:36 గంటలకు చంద్రుడు తన అత్యధిక దక్షిణ క్రాంతి 28 డిగ్రీలు సౌత్ డెక్లినేషన్ చేరుకుంటారు. పూర్ణిమ జూన్ 30 మంగళవారం తెల్లవారుజామున 5:27 ఆకాశంలో చంద్రుడు సంపూర్ణంగా వికసించి పూర్ణిమ తిథి ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సమయంలో దైవధ్యానం, ఇష్టదైవారాధన ప్రాతకాలంలో శుభప్రదం. శుక్రుని విశేష క్రాంతి జూలై 1 బుధవారం నాడు ప్రకాశవంతమైన శుక్రగ్రహం సూర్యుడి నుండి 41 డిగ్రీల 1 నిమిషాల దగ్గర తూర్పు కోణీయ దూరానికి ఎలాంగేషన్ చేరుకుంటుంది. సాయంకాలం పశ్చిమాకాశంలో శుక్రుడు అత్యంత తేజోవంతమైన ప్రకాశంతో కనపడతాడు. సంకష్టహార చతుర్థి జూలై 3 అలాగే అదే రోజు రవి సంచారం. జూలై 3 శుక్రవారం నాడు విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సంకష్టహర చతుర్థి ఉదయం 9:26 చతుర్థి. సూర్య భగవానుడు ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలో ఉదయం 9:26 ప్రవేశిస్తాడు. ఈ సూర్య సంచారం వాతావరణంలో మార్పులను, వర్ష సూచనలను తెలియజేస్తుంది. జూలై 4 చంద్రుని రాహుగ్రస్త స్థితి, అంటే చంద్రరాహు సమాగమం. శనివారం మధ్యాహ్నం 1:21 చంద్రుడు తన కక్షలో అసెండింగ్ నోడు అనగా రాహువు ఉన్నటువంటి స్థానానికి చేరుకుంటాడు. సింహరాశిలో శుక్రుడు, రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో కుజుడు. జూలై 4వ తేదీ శుక్రుడు కర్కాటకం నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తారు. అదే రోజు కుజగ్రహము చంద్రుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రం
రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. తద్వారా కుజుడు వల్ల ధైర్య సాహసాలు లోకంలో ప్రజలకు లభిస్తాయి. అలాగే శుక్రగ్రహం వల్ల ఐశ్వర్య సిద్ధి, రాజయోగ ప్రాప్తి సింహరాశిలో శుక్రుడు సంచారం చేస్తున్న కాలంలో కలుగుతుంది. ఖగోళంలో జరిగే మార్పులను మరియు ఆధ్యాత్మిక పర్వదినాలను సమన్వయం చేసుకుంటూ ఆయా రోజుల్లో ఉన్నటువంటి విశేషాలను గమనించి జపధ్యానాదులు ఆచరించడం ద్వారా విశేషమైన దైవబలము, పుణ్యము, మానసిక శక్తి లభిస్తాయి. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో గురుగారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు, ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. 3వ రాశిలో రవి, 11లో రాహువు, 4వ రాశిలో బుధ శుక్రుడు. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది. బాధ్యతాయుతంగా పనులు పూర్తవుతాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. విశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పదవీ లాభాలుంటాయి. స్థిరత్వం వస్తుంది. గుర్తింపు ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలని పొందుతారు. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలున్నాయి. ఆశయాలు నెరవేరుతాయి. లక్ష్యాలు త్వరగా సిద్ధిస్తాయి. సృజనాత్మకంగా పనిచేసి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. పలు మార్గాల్లో విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఇదే విధంగా ధనధాన్యాలు కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. ధనం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది. యోగ్యతను అనుసరించి ఫలితాలు సాధించండి. వివాదాలకు అతీతంగా శాంతంగా సంభాషించడం ద్వారా శక్తి పెరుగుతుంది. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. శాంతంగా ముందుకు సాగండి. శుభవార్త ఆనందాన్ని తీసుకొస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది? మేషరాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. మేషరాశి వారు ఎటువంటి ఆలయాలను సందర్శించాలి? వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం ఉత్తమం. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి గురుగారు? దానాల విషయంలో ద్వాదశంలో శనిదోషం ఉన్నది. ఏలినాటి శనిదోష నివారణార్థమై శనిప్రీతిగా కొద్దిగా నువ్వులు శనిగ్రహం దగ్గర పెట్టి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, తృతీయంలో శుక్రుడు, లాభంలో శని, దశమంలో రాహువు. అదృష్టకాలం కొనసాగుతోంది. విజయాలు త్వరగా సిద్ధిస్తాయి. యోగ్యతను అనుసరించి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. దేనికి వెనకడుగు వేయకుండా మీ ధర్మాన్ని మీరు ధర్మబద్ధంగా నిర్వర్తించండి. అలాగే ఇతరులపై ఆధారపడకుండా కృషి చేయండి. నిరంతర సాధన విజయాన్ని ప్రసాదిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుభవంతో ముందుకు సాగండి. ఆశయం నెరవేరుతుంది. కృషిని కొనసాగించండి. గుర్తింపు లభిస్తుంది. తగిన ప్రతిఫలం అందుతుంది. దేనికి వెనకడుగు వేయొద్దు. సంశయాత్మకమైన విషయాల్లోకి అడుగు పెట్టొద్దు. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించండి. అనుమానం ఉన్న చోట ఇంట్లో వారితో సంప్రదించిన తర్వాత సరైన నిర్ణయం అని అనుకున్నప్పుడే పని చేయాలి. సరైన నిర్ణయం తీసుకోకుండా ఏ పని చేయొద్దు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. మనోబలంతో విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. శాంతియుత మార్గంలో సంభాషిస్తూ లక్ష్యాలను పూర్తి చేయండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. సమయస్ఫూర్తి మేలు చేస్తుంది. వృషభ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? వృషభ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం ఉత్తమం. వారు ఏ ఆలయాలను సందర్శించాలి? వృషభ రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించడం మంచిది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో చంద్రుడు, 2లో 3 గ్రహాలు గురువు, అలాగే బుధుడు, శుక్రుడు, తృతీయంలో కేతువు. శుభకాలం కొనసాగుతోంది. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. మంచి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. కాలం సహకరిస్తుంది. మనోబలంతో విజయాలు సొంతం చేసుకోండి. సకాలంలో పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఎవరితోనూ విభేదించకుండా సామరస్యంగా ముందుకు సాగాలి. ఒత్తిడికి గురి కావద్దు. సౌమ్యంగా శాంతంగా వ్యవహరించాలి, మాట్లాడాలి. ధనస్థానంలో ఉన్న బుధ, గురు, శుక్రయోగాలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి.
ఆర్థిక అంశాలపై దృష్టి నిలపండి. పెట్టుబడుల విషయంలో లాభం వస్తుంది. గతంలో చేసిన కొన్ని మంచి పనులు ఇప్పుడు ఆర్థికంగా కలిసి వస్తాయి. ధనధాన్యాది యోగాలతో పాటు ఆస్తులను పెంచుకునే వీలు కలుగుతుంది. వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది. గౌరవం పెరుగుతుంది. మంచి నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. నమ్మకంగా ముందుకు సాగండి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది గురుగారు? మిథున రాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటం మంచిది. వారు ఏ ఆలయాలను సందర్శించాలంటారు? మిథున రాశి వారు లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయండి. లాభంలో కుజుడు, జన్మ శుక్రుడు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. సంస్కారవంతమైన నిర్ణయాలతో విజయం సిద్ధిస్తుంది. పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది. దేనికి వెనకడుగు వేయకుండా ధర్మంగా అనుభవంతో ముందుకు సాగండి. సంశయాత్మకమైన విషయాల్లోకి అడుగు పెట్టకండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించడం ద్వారా విజయం వరిస్తుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా మసలుకోవాలి. ఎందుకంటే వ్యాపారంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ప్రతిభను ఉపయోగించండి. నష్టం వాటిల్లకుండా చూడండి. ఒక మెట్టు దిగైనా సరే పని చేయండి. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. లేదా ఇంట్లో వారి సూచనలు తీసుకోండి. దగ్గర వారితో విభేదించవద్దు, విసుక్కోవద్దు. కొన్ని సంఘటనలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ముందుకు సాగాలి. కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? సూర్య ధ్యానం మేలు చేస్తుంది. ఏ ఆలయాలను సందర్శించాలంటారు? సూర్య దర్శనం శుభప్రదం. ఎటువంటి దానాలు చేయాలంటారు? గోధుమలు దానంగా సమర్పించండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి కూడా 2 గ్రహాలే యోగిస్తున్నాయండి. ఏకాదశంలో సూర్యుడు, ద్వాదశంలో శుక్రుడు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మనోబలంతో పనిచేయండి. ఎంత శ్రమిస్తే శ్రమకు తగిన ప్రతిఫలం అంత ఉన్నతంగా ఉంటుంది. మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. పెద్దల నుండి ప్రశంసలు ఉంటాయి. ప్రోత్సాహం ఉంటుంది. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. అభివృద్ధికి అవసరమైన ప్రయత్నాలు కొనసాగుతాయి. ఏకాగ్రతకు ప్రాధాన్యతనివ్వండి. ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత వెనకడుగు వేయకుండా ఆ పని పూర్తి చేయండి. లేకపోతే అదే పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. మనసుకు ఇబ్బంది కలుగుతుంది. ప్రారంభించబోయే ముందే సాధ్యాసాధ్యాలను అంచనా వేసి చేయదగిన పనుల్లోనే శ్రద్ధ పెంచండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరి కోసమో కాకుండా మన కోసమే ప్రయత్నం చేయాలి. సాధన ఎంత బాగా చేస్తే ఫలితం అంత అద్భుతంగా ఉంటుందని గమనించాలి. ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి అవసరాలకు మించిన ధనాన్ని ఖర్చు చేయకుండా బాధ్యతాయుతంగా ముందుకు సాగాలి. ఆత్మీయులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? సింహరాశి వారు ఇష్టదైవంతో పాటు నవగ్రహ ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాలను దర్శించాలంటారు? నవగ్రహ దర్శనం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యారాశి వారికి 6 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో రవి, తృతీయంలో చంద్రుడు, లాభంలో బుధ, గురు, శుక్రుడు, 6లో రాహువు. సర్వశ్రేష్టమైన శుభకాలం కొనసాగుతుంది. స్వల్ప ప్రయత్నంతోనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు ఫలితం ఉంటుందని గమనించండి. ప్రతి పనిలో కార్యసిద్ధి లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి మంచి ఫలితాలను సొంతం చేసుకోండి. ఇది చాలా అరుదైన కాలం. ఏకాదశంలో బుధగురు శుక్రులు అనగా సంపూర్ణ శుభగ్రహాలు యోగిస్తున్నాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. ప్రతి విషయంలోనూ స్పష్టత వస్తుంది. బుద్ధి బలం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. వ్యాపారంలో విశేషమైన శుభాలున్నాయి. తోటివారి నుండి గుర్తింపు ఉంటుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకునే ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయండి. పెట్టుబడుల విషయంలో మంచి లాభాలుంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. గృహ ప్రయత్నము, ఆస్తి ప్రయత్నము, వాహన విషయాలు ఇవన్నీ కూడా సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి.
కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సంతృప్తి కలుగుతుంది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారికి విశేషమైన శుభయోగాలు గోచరిస్తున్నాయి కాబట్టి అష్టలక్ష్మి ధ్యానం శుభాన్ని ఇస్తుంది. ఏ ఆలయాలను దర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఏ దానాలు చేస్తే వారికి మంచిది గురుగారు? దానాలతో పని లేదు. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. శని 6వ రాశిలో, 11లో కేతువు. మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తీసుకున్న నిర్ణయాలని జాగ్రత్తగా ఏకాగ్ర చిత్తంతో పనులను పూర్తి చేయడం ద్వారా విజయం లభిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగండి. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమించాలి. ఆలోచించాలి. దేనికి తొందర వద్దు. ఓర్పు, సహనం చాలా అవసరం. ఎంత సహనంతో ముందుకు సాగితే, ఎంత మౌనంగా ముందుకు సాగితే అంత విజయం సొంతమవుతుందని గమనించాలి. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయవచ్చు. ప్రధాన కార్యక్రమాల్లో శాంతం చాలా వరకు మిమ్మల్ని రక్షిస్తుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. కుతర్కాలతో సమయం వృధా కాకుండా చూసుకోవాలి. మాటకు మాట సమాధానాలు ఇవ్వకుండా ముందుకు సాగాలి. అడుగడుగునా తెలియని ఆటంకాలు ఉంటాయని గమనిస్తూ గతానుభవంతో ముందుకు సాగండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. మొహమాటం వల్ల సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటం పక్కన పెట్టి పనిచేయాలి. ముఖ్య కార్యక్రమాల్లో సంయమనాన్ని పాటిస్తూ శాంతియుత మార్గంలో ముందుకు సాగండి. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? తులారాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాలను దర్శిస్తే బాగుంటుంది? నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కరించండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రుడు, భాగ్య శుక్ర గురులు, అలాగే రాజ్యంలో కేతువు. మనోబలం సర్వప్రధానమని గమనించండి. ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత ఉండాలి. సకాలంలో పనులు మొదలుపెట్టాలి. బాధ్యతలని వాయిదా వేయకుండా పూర్తి చేయడం ద్వారా మంచి విజయాలు సొంతమవుతాయి. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సరైన నిర్ణయం తీసుకొని పని చేయండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఉత్సాహం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. వారం ప్రారంభంలోనే అదృష్టి యోగం సూచితం. గురు శుక్ర బలాలు మంచి యోగాన్ని ఇస్తున్నాయి. మీ అభీష్టాలకు తగ్గట్టుగా శుభప్రదమైన ఫలితాలు సమకూరుతాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. గత వైభవం లభిస్తుంది. కాదు చేయలేను అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. గందరగోళ స్థితి తొలగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం లభించాలంటే వినమ్రతతో, ఓర్పుతో, జాగ్రత్తగా, మౌనంగా పనిచేయండి. మీ సహనాన్ని తోటివారు పరీక్షించవచ్చు. సమాధానం ఇచ్చేటప్పుడు శాంతం ఉండాలి. చిరునవ్వుతో ముందుకు సాగండి. అంతా మనవాళ్లే అనుకునే భావంతో వ్యవహరించండి. వ్యాపారంలో కూడా ఆచితూచి అడుగులు వేయటం అవసరం. ఇతరులపై ఆధారపడకుండా సమయానుకూలంగా మీరే మంచి నిర్ణయం తీసుకోండి. ఇది మనది, మన కార్యక్రమం అని అనుకున్నప్పుడు మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? వృశ్చిక రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. వారు ఏ ఆలయాలను దర్శించాలంటారు? 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అందులో బలమైన గ్రహాలు ప్రధానంగా గురు శుక్రులు శుభగ్రహాలు భాగ్యస్థానంలో అనుకూలిస్తున్నప్పుడు మంచి నిర్ణయాల ద్వారా విజయం జరుగుతుంది. కాబట్టి లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో కుజుడు, 8లో శుక్రుడు, 3లో రాహువు. మిశ్రమ కాలం నడుస్తోంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఓపికతో పనిచేయడం ద్వారా విఘ్నాలను అధిగమించవచ్చు. కొన్ని పనులు నిదానంగా సాగినా మొత్తం మీద శుభం జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం. పొదుపు సూత్రాన్ని పాటించడం మంచిది. రుణ సమస్యలకు అవకాశం ఎక్కువగా కల్పించవద్దు. కాలానుగుణంగా ముందుకు సాగండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆర్థిక వినియోగాన్ని చక్కగా చేసుకోవాలి. అలాగే అర్థం చేసుకుంటూ పనిచేయడం ద్వారా శ్రమ తగ్గుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తగా మసలుకోవాలి. ఇతరులతో సంభాషించేటప్పుడు అపార్థాలకు అవకాశం లేకుండా సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పనులు వాయిదా వేయకుండా ఎప్పటి బాధ్యతలు అప్పుడే పూర్తి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. చంచల నిర్ణయాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే పని చేయాలి. దగ్గర వారితో విభేదాలు రావద్దు.
విసుగు చెందకుండా కలుపుగోలుతనంతో ముందుకు సాగితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? ధనుస్సు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాలను సందర్శించాలి? ధనుస్సు రాశి వారు నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో రవి, లాభంలో చంద్రుడు, సప్తమంలో గురువు, తృతీయంలో శని. శుభకాలం కొనసాగుతోంది. మంచి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది. మీ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ధర్మ మార్గంలో సంశయాలు లేకుండా ముందుకు సాగండి. మనోబలం సర్వకార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. చేస్తున్న పని నలుగురికి తెలుస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గుర్తింపుని సాధిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. 10 మందికి ఉపయోగపడే విధంగా మీ కృషి కొనసాగుతుంది. అదృష్టయోగం సూచితం. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా మసలుకొని వ్యాపారంలో విజయాలు సాధించాలి. లేకపోతే స్వల్ప ఆటంకాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారంలో ఏర్పడే స్వల్ప ఆటంకాలను బుద్ధి బలంతో ఎదుర్కోవచ్చు. తెలివిగా వ్యవహరించి ముందుకు సాగితే ఏ సమస్య ఎదురవదు. ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే పనులన్నీ పూర్తి చేయాలి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి? మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ద్వారా కార్యసిద్ధిని పొందుతారు. వారు ఏ ఆలయం దర్శిస్తే మంచిది గురుగారు? సుబ్రహ్మణ్య దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? కుజప్రీతిగా కందులు దానం చేయండి. గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో బుధుడు, దశమంలో చంద్రుడు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం నెరవేరే వరకు కృషి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించిన పనిని పూర్తి చేసుకోండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా విఘ్నాలను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ప్రయత్నాల్లో చురుగ్గా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరి కోసమో కాకుండా మీ జీవన అభివృద్ధి కోసమే మీరు పాటుపడాలి. మొహమాటాన్ని వదిలి విజయం కోసం కృషి చేయండి. బుద్ధి బలం బాగా సహకరిస్తుంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో అనుకోని శుభ ఫలితాలున్నాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదురుకాకుండా 1-2 సార్లు పునఃసమీక్ష చేస్తూ మోసపోకుండా ముందుకు సాగండి. ధనాన్ని ఎవరికి ఇవ్వరాదు, ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రతి దాంట్లో సంయమనాన్ని పాటించడం మంచిది. ఒత్తిడికి గురి కావద్దు. వివాదాలకు అవకాశం ఉంది. కాబట్టి ఎంత మౌనంగా శాంతంగా ముందుకు సాగితే అంత బుద్ధి బలం పనిచేస్తుంది. శక్తి పెరుగుతుంది. స్పష్టత వస్తుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఏ ఆలయాలను దర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో కుజుడు, పంచమంలో గురు శుక్రులు, షష్ఠంలో కేతువు. విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. ప్రయత్నపూర్వక విజయాలున్నాయి. ప్రయత్నపూర్వకంగా లక్ష్యాలను ఒక్కొక్కటిగా వరుస క్రమంలో పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. ఓర్పుతో పనిచేయడం ద్వారా లాభం కలుగుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ కృషిని పెద్దలు, మిత్రులు, తోటివారు గుర్తిస్తారు. ప్రతిభతో పనిచేసే లక్ష్యాలను పూర్తి చేయండి. అదృష్టం వరిస్తుంది. ధనయోగం శుభప్రదం. పంచమంలో ఉన్న గురు శుక్ర యోగం సహకరిస్తోంది. మేలైన విజయాన్ని అందిస్తుంది. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు కలుగుతాయి. భవిష్యత్తుని నిర్మించడానికి ఈ యోగం సహకరిస్తుంది. ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది. యోగ్యతను పెంచుకుంటూ ధనధాన్యాభివృద్ధిని సాధించండి. వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. గృహంలో శుభాలుంటాయి. ఆ దిశగా చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. దేనికి వెనకడుగు వేయొద్దు. ప్రతిదీ లోతుగా ఆలోచించి ధర్మబద్ధంగా ముందుకు సాగండి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగితే శని సంబంధమైన ఇబ్బందులు పెద్దగా నష్టాన్ని కలిగించవు.
కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం కూడా చేస్తారు. కనుక శని ధ్యానం చేయడం ఉత్తమం. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? శని ధ్యానం చేయడం మంచిది. శని ధ్యానం చేయడం ద్వారా మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామం చదివితే శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. వారు ఏ ఆలయాలను దర్శిస్తే మంచిది? విష్ణు దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది. ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? దాన క్రమంలో నవధాన్యం కొద్దిగా నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి. వీక్షించారుగా ఈ వారం వారఫలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది. మరి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.